హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను గాయ్స్. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి లేచాం, టీ తాగి ఇలా పైకి వచ్చాం. అమ్మకి కొంచెం హెల్ప్ చేసేసి పైకి వచ్చేసాం. మా వాడు చూడండి ఆడుకుంటున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ మళ్ళీ చెప్తాడు గాయ్స్. హాయ్ చెప్పడం మాత్రం నేర్చేసుకున్నాడు ఇప్పుడిప్పుడే. హాయ్ చెప్పు అనగానే చెప్పేస్తాడు మా వాడు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్ కదా, గుడ్ బాయ్, గుడ్ బాయ్ గైస్. మా వాడు చెప్పేస్తాడు. ఇదంతా చూడండి మా మేడ పైన. అబ్బా చూడండి, మా మేడ పైన మొత్తం 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 చెట్టు అల్లేసుకుంది మొత్తం. ఎత్తుకోవాలా? రా, దా దా దా. వెళ్దామా? పార్క్ వెళ్దామా? ఎత్తుకోవాలా? నడవలేవా? నీకు వచ్చు కదా నడవడం. పట్టుకో, చేయి పట్టుకో. ఎందుకు నవ్వు వస్తుంది నీకు? హాయ్ చెప్పమనిలేదన్నా నేను. హాయ్ చెప్పమనిలా. హాయ్ చెప్పొద్దు. వేదాంశ్, వేదాంశ్, ఓయ్ ఓయ్, దా వెళ్దాం. దా అటెందుకు మళ్ళీ? అట్లా ఆకేసేసింది. దా గైస్, ఏదో కనిపెట్టాడు గైస్ వాడు. అది లాక్ రావట్లేదంట. మాకు ఏదో వస్తే వద్దు, ఏ లాక్ రాకపోతే మాకు అదే కావాలి. అంతేనా? అంతేనా? పుషెస్ ఉన్నాయి. దా అటొద్దు, అటొద్దు నాన్న. ఏం చేయరు నన్ను అంకుల్. నిన్ను అంకుల్ ఏం చేయరు గైస్. అది మా ఇల్లు అక్కడ రైట్ సైడ్లో ఉంది. ఇది పార్క్. వాడు ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికే. ఆడడు పెట్టడు, ఊరికి వస్తాడు, ఇంకెళ్ళిపోదామా అంటాడు అంతే. ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఆడతాడు. ఇప్పుడు మాత్రం వెళ్ళిపోవాలంట. దా సిట్ సిట్ బెటా. ఏమైంది ఆలోచిస్తున్నావు? కూర్చో. సిట్, కూర్చో. ఇట్స్ ఓకే, కూర్చో. పడవలే, ఇట్స్ ఓకే, కూర్చో. ధైర్యం ఎక్కువ గైస్ మా వాడికి. ఎవరన్నా పట్టుకుంటే ఒప్పుకోడు. అమ్మాయి పట్టుకుంటే అసలు ఒప్పుకోడు. ఎవరన్నా వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా. ఓకేనా? 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 సిగ్గు గైస్ మా వాడికి. చూడండి ఎలా కూర్చుంటాడు. ఎవరన్నా వచ్చి పట్టుకుంటే ఏడుస్తాడు ఇప్పుడు. వేదాంశ్, నేను వీడియో తీసుకోనా? ఇంకేం కావాలి నీకు? ఇంకేం ఆడతావు నువ్వు? ఏది ఆడతావు చెప్పు. ఏదో ఆడతావు చెప్పు. ఇంకా మేము డిస్కస్ చేస్తున్నాం గైస్. ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఏది ఆడాలి ఏంటి అని. ఒలింపిక్స్కి ట్రై చేస్తున్నాం ఇప్పుడే. చర్చలన్నీ అయిన తర్వాత మేము ఇదన్నీ డిసైడ్ అయ్యాం గైస్. అక్కడ ఒక హోల్ ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్ళకుండా పట్టుకోవడమే మన రెస్పాన్సిబిలిటీ. ఒక చేత్తో విన్ని, ఒక చేత్తో ఫోన్ని. అది చూడండి కదా, అక్కడికి వెళ్ళక వాడే ఆగిపోయాడు, కాలు కిందకి పెట్టేసి. లేవు. వద్దా? బాగుందా నీకు? బాగుందా కూర్చోడానికి నీకు? అది కావాలా? అది నువ్వు ఆడలేవు. అన్న చూడు ఎంత హైట్ ఉన్నాడు. అన్న పెద్దవాడు కాబట్టి ఆడతాడు. అయినా కూడా కావాలా? చెప్పు. వాడికి తెలుసు గైస్ వాడు ఆడలేడని. కానీ ఎవరైనా ఆడితే వాడు చూడలేడు. అది నేను ఆడాలంటాడు. సో వెళ్తున్నాడు. వెళ్ళు, నీకు కావాలంటే నువ్వు వెళ్ళు. ఏదొద్దా? ఇంటికి వెళ్ళిపోదామా? అది నువ్వు ఆడలేవు నాన్న. అది నువ్వు ఆడలేవులే. చూడొద్దు, అటు చూసినా నువ్వు ఆడలేవు. అది ఈజ్ ఎల్డర్ దెన్ యూ బ్రో. నువ్వు ఆడలేవు అది. చిక్ 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 చిక్
బైక్ పిచ్చి, కార్ పిచ్చి అన్నీ ఉన్నాయి గైస్ వీడికి. ఊగాలి ఇప్పుడు వాడు. అది స్వింగ్ చేస్తే వాడికి హ్యాపీ, కానీ అడగాలంటే మనలాగే కొంచెం మొహమాటం ఎక్కువ. ఊగుతావా? అదిగో అన్న వాళ్ళు చూస్తున్నారు. వెళ్ళి అడుగు, ఇస్తారు. వెళ్ళి అడుగు, వెళ్ళు. నీకు కావాలంటే వెళ్ళి అడగాలి, ఊరికే రాదు మరి. పో వెళ్ళి అడుగు. నేను అడగను, నువ్వే అడిగి నువ్వే తీసుకొని నువ్వే ఊగు. వద్దా? వద్దంట గైస్, మేము ఎవరిని అడగం, మాకు అవసరం లేదు అది లేకపోయినా. ఈ మెంటాలిటీ పిల్లల్లో ఉండకూడదు గైస్. మనకు కావాలంటే మనం అడగాలి అని తెలియాలి వాళ్ళకి. నేను కూడా అడగను అందుకే. నీకు కావాలంటే నువ్వే అడుగు వేదాంశ్, నేను అడగను. ఎక్కడికి? ఇట్రా ఇట్రా, అప్పుడే వెళ్ళొద్దురా. నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు? ఆ గేట్ ఎంత ఉంది, నువ్వు దాన్ని ఎలాగ ఓపెన్ చేస్తావు? చూడండి గైస్ ఎంత ఉందో గేట్. దాన్ని మా వాడు ఓపెన్ చేస్తాడంట గేట్. ఏయ్ ఏయ్, ఇదిగో ఇదిగో ఇచ్చుడు. ఏమైంది? హలో, జయజమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? స్కూటీ ఉందా? స్కూటీ ఉందా? స్కూటీ ఉందా? ఎక్కడుంది? జయజమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. లేదు పద, తాతయ్య వచ్చి వదిలిపెడతాడులే పద. ఎక్కడికి? అబ్బా అన్నీ కావాలి గైస్ వీడికి, అన్నిట్లో అన్నీ నావే అంటాడు. వెళ్తూ ఉంటాడు గైస్. అలాగా కాలు నొప్పులు పుట్టాయంటే ఇంక అక్కడ ఆగిపోతాడు. ఎత్తుకోకపోతే ఇందాక వెళ్ళేటప్పుడు చేసినట్టు ఇంకంతే నేను రానంటాడు. అంతే, వెళ్ళేటప్పుడు ఊపుగా వెళ్ళిపోతాడు. ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఉంటారు. అదిగండి అదిగండి దొంగ దొరికిపోయాడు. మంచిది ఇవ్వు. ఇవ్వు ఇవ్వు, అమ్మకి ఇవ్వు. చూడండి గైస్ ఎన్ని ఫ్లేవర్స్, అన్ని చెట్లే, చెట్లు చెట్లు చెట్లు. అబ్బా బ్లడీ ఇడియట్ గబ్బోడు గైస్. చూడండి గైస్, ఫ్యాన్ ఆగిపోయిందా? కావాలా నీకు ఫ్యాన్? ఎందుకు? హాయ్ హాయ్. ఇక్కడున్న రియల్, అది పిక్చర్. సూపర్ బంగ తల్లి. ఉదయం ఎలా చెప్పావు నువ్వు హాయ్ పైకి వెళ్ళినప్పుడు? ఉదయం ఎలా చెప్పావు? నీకు నచ్చలేదా ఇప్పుడు చెప్పడం? నీకు నచ్చలేదా ఇప్పుడు చెప్పడం? ఎందుకు నచ్చలేదు? నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరన్నా? ఇక్కడున్నా సూపర్ సూపర్. సంక్రాంతి అప్పుడు కట్టెలు పోయి అంటే ప్రాబబ్లీ అందరి దగ్గర ఉంటుంది. మా ఇంట్లో అయితే ఎప్పుడూ ఉంటుంది. బికాజ్ వాటర్ కోసం అని చెప్పి గీజర్స్, హీటర్స్ బాబుకి యూజ్ చేయొద్దని చెప్పి పెట్టేసి వాటర్ ఈవినింగ్ అలా కూర్చున్నాం. ఈవినింగ్ అలా మాట్లాడుకుంటూ ఊరికే అలాగే టైం స్పెండ్ చేయడానికి. మా మమ్మీ క్లీన్ చేసి ముగ్గు వేస్తుంటే అక్కడికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు కూడా. నేను ముగ్గు వేస్తాను అని చెప్పి. ఇక్కడ్రా ఇక్కడ్రా తొక్కద్దు అది. ఇక్కడ్రా ఇక్కడే వెయ్యి, ఇక్కడ ముగ్గు ఇక్కడ వెయ్యి. అబ్బా సూపర్, వావ్. ఫస్ట్ ప్రైజ్ నీకేరా. ఆగుమా, నీకు ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు వాడు.
ఈవినింగ్ టైం అయితే అలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఒకసారి కనిపించేసి వద్దాము, ఊరి నుంచి వచ్చాను కదా అని చెప్పి. అక్కడ కూడా చూడండి, ఆ హౌస్ ముందు ఆపోజిట్లో కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ కూడా మొత్తం గ్రీనరీగా మొత్తం లీఫీ వెజిటబుల్స్ ప్లాంట్స్ అన్నీ ఇట్లా వేసేస్తున్నారు. ఎంత బాగుంటుందో అలా ఉంటాయి, నాకైతే చాలా ఇష్టం. కానీ హైదరాబాద్లో అలా సెట్ చేసుకోవాలంటే అస్సలు కుదరదు చెప్పాలంటే. అక్కడికి వెళ్ళినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అవి కూడా మొత్తం ఆ గ్రీనరీ, ఆ నేచర్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది చెప్పాలంటే. డాడీ అయితే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి బయటకు వెళ్ళారు మా తాతయ్యతో. అందుకే వాడు వెతుక్కుంటున్నాడు, ఎప్పుడెప్పుడు తాతయ్య వస్తాడా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. అట్లా కనిపించకుండా కొంచెం సేపు నా ఏడ్ చేస్తాడు, వాడికి బాగా అలవాటు అయిపోయి. సో ఇంక మేము ఆడుకుంటున్నాం, జస్ట్ అలా క్యాంప్ పెట్టి అలా తిప్పి హాయ్ చెప్పు అంటే వాడు ఏంటంటే ఎవరో ఉన్నారు కాల్లో, వీడియో కాల్లో మాట్లాడుతున్నాం అని చెప్పి అలా అనుకుంటాడు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ చిన్న కిచెన్, చిన్న హాల్, బెడ్రూమ్, ఓన్ హౌసే మా అమ్మమ్మ వాళ్ళది. అంతకుముందు పైన ఉండేవాళ్ళు, పైన రెంట్కి ఇచ్చేసి ఇప్పుడు కిందకి వచ్చేసారు. బికాజ్ ఏజ్ అయిపోతుంది కదా, ఎక్కలేకపోతున్నారు అని చెప్పి